హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా రాజమణిహారాన్ని ధరించిన తర్వాత కూడా తనకి మంటలు రాకపోవడంతో చామంతి షాక్లో ఉండిపోతుంది. అండ్ రాజసంస్థాన గురువు గారు, రాజసంస్థాన లాయర్ విశ్వేశ్వరరావు, ప్రతినిధులు అందరూ రోజానే యువరాణి అని ప్రకటించేస్తారు. సో ఆ రాజమణిహారాన్ని ప్రేమ్ తన చేత్తో తీసి హర్షవర్ధన్కి ఇస్తారు. చామంతి చాలా అంటే చాలా బాధపడుతుంది. రమాదేవి వెంటనే, అమ్మ రోజా, వీళ్ళు చెప్తున్నట్టు వచ్చే విజయదశమి నాడు నిన్ను కొల్హాపూర్ రాజ సంస్థాన యువరాణిగా ప్రకటిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని రమాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చామంతి వెళ్ళిపోతున్న రాజగురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, మీకు తెలుసు కదా, రోజా అమ్మ అసలైన యువరాణి కాదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగేసరికి, నువ్వే కదమ్మా రాజగ్రంథంలో పరీక్షలు ఎవరైతే అన్ని పరీక్షలు నెగ్గుకొని వస్తారో వాళ్ళే యువరాణి అని రాసింది నువ్వే కదా అని అంటారు రాజగురువు. ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. అంటే గురువుగారు, నేను రాసిన ఉద్దేశం ఏంటంటే అని అనేసరికి, వద్దమ్మా చామంతి, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ చేత ఆ దేవుడే రాయించాడు. నీలో పార్వతీదేవి పోలికలు కనబడుతున్నాయి. రాసేటప్పుడు సరస్వతి కనబడుతుంది, నువ్వు వస్తుంటే మహాలక్ష్మి కనబడుతుంది. చూడమ్మా, ఏది ఈ ప్రపంచంలో ఊరికే అవ్వదు, ఖచ్చితంగా ఒకదానికొకటి అనుగుణంగా ఉంటుంది. నువ్వు ఇలా రాసావు అంటే అక్కడ ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ దేవుడు చేసే లీలలు ఇంకా ఇంకా మనం చూడాల్సి వస్తుంది. నువ్వేం కంగారు పడొద్దమ్మా అని చెప్పి ఇంకా ధైర్యం చెప్పి, ఎవరైతే అసలైన యువరాణి ఉన్నారో వారి చేతికే పట్టాభిషేకం జరుగుతుంది, అది మాత్రం నిజమని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజగురువు. పాపం చామంతి ఏమో అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే రోజా, అత్తయ్య ఏంటి పిలిచారు అని అడుగుతుంది. రోజా, ఇదిగో నువ్వు యువరాణి అయితే నీకు మంచి గిఫ్ట్ ఇద్దామని ఈ పట్టు చీరలన్నీ సెలెక్ట్ చేసి పెట్టానమ్మా. ఇదిగో నీకోసం నేను జర్మనీ నుండి డైమండ్ నెక్లెస్ తెప్పించాను, తీసుకో అని రమాదేవి అంటుంది. అబ్బో, రోజా యువరాణి కాదు అంటే మొహం అంతా ఆ రోజు మాడిపోయిన పెనంలా పెట్టుకుంది, ఇప్పుడేమో పట్టు చీరలు, నగలు, ఎంతైనా డబ్బు ఉంటేనే కదా వాల్యూ అని మనసులో అనుకుంటుంది రోజా. వెంటనే అరుణ్, రోజా నీకు ఒక విషయం తెలుసా, మన కోసం నేను ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ బుక్ చేశాను, నువ్వు ఓకే అంటే మనం అక్కడికి వెళ్దాం అని అంటారు. వెంటనే హర్షవర్ధన్, రేయ్ అరుణ్, ఒక్క నిమిషం ఆగండి, మీరందరూ రోజాని ఇంతలా కన్ఫ్యూజ్ చేయకండి. రమా, మర్చిపోయావా, ప్రతి సంవత్సరం మన ఇంట్లో ఒక ఆచారం ఉంటుంది కదా అని అంటారు. అయ్యో నిజమే హర్ష, మర్చిపోయాను. అమ్మ రోజా, మా ఇంటి ఆచారం ప్రకారం ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే బోనం జాతరని మనమే జరిపిస్తాం. కాబట్టి అమ్మ పోచమ్మకి మనం వెళ్ళి మొక్కు సమర్పించుకోవాలి, నీ చేత్తోనే బోనాన్ని మోయాలి, సరేనా అని అంటుంది. అలాగే అత్తయ్య గారు, బోనమే కదా మోసేస్తాను, ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొని వచ్చాను, అది ఎదుర్కోవడం నా వల్ల కాదా అని అంటుంది. చామంతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రోజా వైపు. ఇంకా చామంతి దగ్గరికి రోజా వెళ్ళి, ఏంటే అలా చూస్తున్నావు, ఓ నేను ఎలా గెలిచాననా, ఇప్పట్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, నీకు విషయం తెలుసా, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ రాజమణిహారం నిజమైందని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. అంటే అని అంటుంది. కంగారు పడద్దు, అది డమ్మీ, నేనే మార్చేసా, అది మాత్రమే కాదు, డమ్మీది వచ్చింది కాబట్టే ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్పనా, అదేంటంటే అసలైన మా రాజమణిహారం భద్రంగా నా దగ్గరే ఉంది, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటారు. ఇంకా వెంటనే చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే చామంతికి చాలా కోపం వచ్చి రోజా చెంప పగలు కొడుతుంది. ఏయ్, ఆ రాజమణిహారంపై నీకు ఇంకా ఆశ పోలేదా, మర్యాదగా ఇవ్వవే అని అనేసరికి, హే ఏ ఏంటే ఇంత జాగ్రత్తగా ఉండేదాన్ని ఆ మాత్రం జాగ్రత్తగా ఉండనా, రాజమణిహారం వేసుకున్నప్పుడు డూప్లికేట్, కానీ తిరిగి మళ్ళీ వేసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఒరిజినలే ఇచ్చాను, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది రోజా. ఛీ, మోసగాళ్ళకి మోసగాళ్ళు అన్నట్టు
దీన్ని నేనేం చేయలేకపోతున్నానేంటి? ఎంతైనా ఈ రోజా అంటేనే కుట్ర, కుట్ర అంటేనే రోజా, ఛీ అని చామంతి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే చామంతి కూడా అనుకుంటుందన్నమాట. ప్రేమ్తో అంటుంది, బాబు ఆ రోజు మీకు చాలా పెద్ద గాయమైంది కదా, కాబట్టి మీరు అన్నీ బాగుండి క్షేమంగా ఇంటికొస్తే అమ్మవారికి బోనం సమర్పిస్తాను అని మొక్కుకున్నాను బాబు. కాబట్టి నేను కూడా అమ్మవారికి బోనాలు సమర్పించాలి అని అంటుంది. ఖచ్చితంగా పద వెళ్దామని చెప్పి ఇంకా అంటాడు హ్యాపీగా ప్రేమ్ కూడా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రమాదేవి ఫ్యామిలీ అందరూ కలిసి బోనాల జాతరని చేసుకోవడానికి ఊరికి బయలుదేరుతారు. రోజా ఒకవైపు, చామంతి ఒకవైపు బోనాన్ని ఎత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి అలా చూస్తూ ఉంటుంది చామంతి వైపు. సో ఎంతో హ్యాపీగా చామంతి బోనాన్ని సమర్పిస్తుంది. కరెక్ట్గా చామంతి అలా బోనం సమర్పించగానే చామంతిలోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఒక్కసారిగా ఇంకా పూనకం వచ్చిన అమ్మవారు ఎలా ఊగుతారో అలా ఊగిపోతూ ఉంటుంది చామంతి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ చామంతిని ఐడెంటిఫై చేసి చేతిలో వేప పుల్లలు పెడతారు, వేపాకులు అవన్నీ పెడతారు. ఇంకా వెంటనే చామంతిలో ప్రవేశించిన అమ్మవారు, ఏయ్ రమా, నువ్వు నాకు చెల్లించాలనుకున్న మొక్కుని మర్చిపోయావా అని అంటుంది. అమ్మ అమ్మ నేనే మొక్కు మర్చిపోలేదమ్మా, మీరేమడగాలనుకుంటున్నారు అని అంటుంది రమాదేవి. చూడు, నా అక్క హంకాలమ్మ నన్ను ముక్కు పుడక అడిగింది, కాబట్టి ఆ ముక్కు పుడకని నా దగ్గర నుండి మా అక్క అంకాలమ్మకి తీసుకువెళ్ళి సమర్పించే బాధ్యత నీ కుటుంబంపై ఉంది అని అంటుంది. అలాగే అమ్మా, ఖచ్చితంగా నేనే వెళ్ళి సమర్పిస్తాను అని అంటారు. నువ్వు కాదు, నువ్వు అర్హురాలివి కాదు. ఎవరైతే భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయి ఉన్నాడో, కృతిక నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఉందో వాళ్ళే వెళ్ళి నా అక్క అంకాలమ్మకి జాతరలో ముక్కు పుడకని సమర్పించాలి. నీ కుటుంబంలో ప్రేమ్ కుమార్ భరణి నక్షత్రంలో పుట్టాడు. ఈ అమ్మాయి చామంతి కృతిక నక్షత్రంలో పుట్టింది. వీళ్ళిద్దరే వెళ్ళి ముక్కు పుడకని సమర్పించాలి. అది నల్లమల అడవి, దట్టమైన అడవి. ఆ అడవిలో దొరికే ఒక జాతి దగ్గర నా నా విగ్రహం ఉంది. మా అక్క విగ్రహాన్ని నా విగ్రహాన్ని కలిపి నాతో అక్కకి ముక్కు పుడకని ఇప్పించండి అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంకా చామంతి అయితే ఒక్కసారిగా రమాదేవి షాక్లో ఉండిపోతుంది. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద సమరీస్, చామంతిలోకి అమ్మవారు ప్రవేశిస్తారు. అమ్మవారి పోచమ్మకి అంకమ్మ అనే అక్క, ఆవిడ కూడా ఒక దేవత. పోచమ్మ దగ్గర నుండి అంకమ్మకి ముక్కు పుడకని సమర్పించాలి. కానీ అంకమ్మ విగ్రహం దగ్గరికి ముక్కు పుడక తీసుకువెళ్ళాలి కాబట్టి దేవత దగ్గరికి. ఆ అంకమ్మ ఆలయం అనేది ఒక దట్టమైన నల్లమల అడవిలో ఉంది. సో ఆ అడవికి వెళ్ళే ఎలిజిబిలిటీ కేవలం భరణి నక్షత్రంలో పుట్టిన ప్రేమ్కి అండ్ కృతికా నక్షత్రంలో పుట్టిన చామంతికి మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని చామంతిలోకి అమ్మవారు ప్రవేశించి చెప్పేసి వెళ్ళిపోతారు. సో చామంతిని స్పృహ కోల్పోయేసరికి తనకి వాటర్ ఇచ్చి లేపుతారు. వెంటనే రమాదేవి, రే ప్రేమ్, విన్నావు కదా, వెళ్ళి అమ్మవారికి ముక్కు పుడకని సమర్పించు అని అంటారు. వెంటనే పంతులు గారు, అమ్మ మీకు ఒక విషయం చెప్పాలమ్మా, నిజం చెప్పాలి అంటే ఆ ముక్కు పుడక సమర్పించడం అంత సులభం కాదమ్మా. ఆ నల్లమల దట్టమైన అడవి, ఆ అడవిలోకి వెళ్తే అక్కడ ఒక గూడెం ప్రజలుంటారు. వాళ్ళ గురించి మీకు తెలియదమ్మా. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఎవరైనా నచ్చకపోతే ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారమ్మా, తిరిగి రావడం కూడా కష్టమని అంటారు. ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్, రే ప్రేమ్, నాకు భయంగా ఉందిరా, నువ్వు వెళ్ళొద్దులేనంటారు. లేదు, నేను వెళ్తాను నాన్న, నాకు అమ్మ మొక్కు తీర్చడం కంటే ఇంకేది ఎక్కువ కాదు, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతానని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇంకా చామంతి కూడా నిజం తెలుసుకొని ప్రేమ్తో పాటు అమ్మవారికి ముక్కు పుడక సమర్పించడానికి బయలుదేరుతుంది. నిషా వెంటనే, ఆంటీ ఏంటిది, ఆ చామంతిని ప్రేమ్ని ఒంటరిగా అడవికి పంపిస్తున్నారేంటి? ఖచ్చితంగా ఇదంతా ఆ చామంతి వేసిన ప్లాన్ అన్నా కనిపిస్తుంది అని అంటుంది. రోజా, ఎవరు అమ్మవారు వచ్చినట్టు కావాలని నటించరు, చామంతి నటించలేదు అని అంటుంది రోజా. అక్క, నువ్వు అలా ఎలా అనుకుంటావు చెప్పు, ఖచ్చితంగా ఇదంతా చామంతి నాటకంలాగే నాకైతే అనిపిస్తుంది అని చెప్పేలోపు ఒక్కసారిగా ఇంకా కాలు జారి బెనికి పడిపోతుంది. వెంటనే నిషా ఇంకా గట్టిగా అమ్మా అని అరిచేసరికి వెంటనే నిషాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆ కాళ్ళకి ఒక పెద్ద బ్యాండేజ్ వేస్తారు. చూసావా, ఎప్పుడైనా అమ్మవారితో పెట్టుకోకూడదు,
పవర్ఫుల్. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటుంది. "ఆ, ఇదంతా నేను నమ్మను" అని అనేసరికి, సరే నమ్మొద్దు, నీ ఇష్టం అని రోజా వెళ్ళిపోతుంది. సో అలా ఇంకా ఎంతో హ్యాపీగా చామంతి ప్రేమేమో మొత్తం అరేంజ్ చేసుకుంటారు. అప్పుడే చామంతి కృష్ణుల వారి అంటే తన గార్డెన్లో ఉన్న చామంతి ప్రేమిద్దరు పంతులు గారి దగ్గరికి వెళ్తారు. పంతులు గారు కొన్ని నియమాలని చెప్తారు చామంతి అని ప్రేమ్కి. చూడండి బాబు, అమ్మవారి ముక్కు పుడక ఇక్కడ లేదు. అమ్మవారి ముక్కు పుడక కూడా అడవిలోనే ఉంటుంది. మీరు అడవికి వెళ్ళి నేను ఇచ్చే కొన్ని గుర్తులని బట్టి అక్కడికి వెళ్ళి అమ్మవారి ముక్కు పుడకని తీసుకొని అక్కడి నుండి మీరు అంకమ్మ దేవాలయానికి వెళ్ళాలి. కాబట్టి ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది. 1-2 సార్లు ఆలోచించుకోండి అని అంటారు. నేను మా ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాను అని అంటారు ఎంతో హ్యాపీగా ప్రేమ్. సో అలా ఇంకా చామంతి ప్రేమ్ పంతులు గారు ఇచ్చిన క్లూస్ తీసుకొని అడవిలోకి ఎంటర్ అవుతారు. ఇంకా నల్లమల్ల అడవిలో మొత్తం అంతా దట్టమైన అడవి. సో ఆ అడవిలోకి ఎంటర్ అవుతారు. బాబు, మనం రండి వెళ్దాం, ఈ దారిలోనే వెళ్ళాలి బాబు అని చెప్పి చామంతి గైడ్ చేస్తూ ఉంటుంది హ్యాపీగా ప్రేమ్ని. సో చామంతి ప్రేమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ప్రేమ్, చామ్, నీతో ఇలా సమయం గడపాలని నేను దేవుణ్ణి ఎప్పటి నుండో కోరుకుంటున్నాను, అది ఇప్పుడు నెరవేర్చాడు అని అంటారు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు బాబు, అలా మాట్లాడకూడదు అని అంటుంది చామంతి. నేనేం తప్పుగా మాట్లాడాను చామ్, నేను నా భార్య గురించేగా చెప్తున్నాను అని అంటారు. బాబు అని అంటుంది. అదే నా కాబోయే భార్య గురించే కదా చెప్తున్నాను అంటే, బాబు ముందు మాటలాపి రండి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి అయితే హ్యాపీగా బయలుదేరుతారు. సో ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక పెద్ద నది అనేది అడ్డుగా వస్తుంది. ఈ నది దాటాక ఒక చిన్న గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో అమ్మవారి ముక్కు పుడకని ఒక సర్పం కాపలా కాస్తూ ఉంటుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా విల్ బి షాక్డ్ అనమాట. ఇప్పుడు ఈ నది దాటాలంటే ఉధృత చాలా ఎక్కువగా ఉంది. సో హౌ కెన్ వి క్రాస్ దట్ రివర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్. సో అప్పుడే చామంతి, బాబు ఒకసారి ఒకసారి చూడండి, ఆ కర్ర చూడండి అని చెప్పి అనేసరికి ఇంకా అలా ఒక పెద్ద కర్ర దొరుకుతుంది. ఆ కర్రను తీసుకొని చామంతి అటువైపుగా ఇంకా కర్ర సహాయంతో ఒక అడవిలో ఒక ట్రీని కట్ చేసి ఇంకా అలా దాటుకొని వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ప్రేమ్ కూడా అలాగే ఆ కర్ర సహాయంతో ఒక బ్రిడ్జ్లా చేసుకొని ఆ నదిని దాటుతారు. ఓకే, దాటిన తర్వాత ఆ గుడిసెలోకి వెళ్తారు. గుడిసెలోకి వెళ్తే అక్కడ ఒక నాగ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఒక సర్పం ఉంటుంది. సో అది ఏంటి కాపలా కాస్తూ వీళ్ళని చూడగానే బుస కొడుతూ ఉంటుంది. వెంటనే చామంతి ఇంకా అలా నాగరాజు నాగేశ్వర దేవుడికి సుబ్రహ్మణ్య స్వామికి బలంగా పూజ చేసేసరికి ఇంకా ఆ మంత్రాలను విని ఆ పాజిటివ్ వైబ్స్తో చామంతి ఈజ్ ద అల్టిమేటం అని అర్థం చేసుకుంటుంది ఆ స్నేక్ అయితే. అర్థం చేసుకొని ఇంకా ముక్కు పుడక దగ్గర నుండి పక్కకి తొలగిపోతుంది. అలా ఇంకా చామంతి నమస్కారం చేసుకొని ఎంతో హ్యాపీగా ముక్కు పుడకని చేతిలోకి తీసుకుంటుంది. బాబు, ఇక్కడి నుండి ఈశాన్య దిశలో వెళ్ళమన్నారు అని చెప్పి ఇంకా అలా లైక్ నార్త్ ఈస్ట్లో వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఒక కోయ జాతి వాళ్ళు ట్రైబ్స్ అయితే కనబడతారు. ఆ అడవి జాతి వాళ్ళు కనపడి, కూనా ఎవరు మీరు అని అడుగుతారు. మీ ఊర్లో అంకాలమ్మ గుడి ఉంది కదా, దర్శనం చేసుకోవడానికి వచ్చామండి అని అంటారు ప్రేమ్. ఏమిటి, ఇక్కడ ఉన్న అంకాలమ్మ జాతరని చూసి వెళ్ళడానికి వచ్చారా? అంటే మా అంకాలమ్మని మీరు తీసుకువెళ్ళడానికే వచ్చారని చెప్పి వాళ్ళు ఒక నెగిటివ్ నోట్లో వెళ్తారు. ఒక్కసారిగా ప్రేమ్ చామంతి షాక్ అయిపోతారు. చూడండి, మా దగ్గర ముక్కు పుడక కూడా ఉంది, ఈ ముక్కు పుడకని సమర్పించి వెళ్ళడానికి వచ్చామండి అని అంటుంది చామంతి. మేము నమ్మము, అయినా మాకు ఒకటి మా కోయదొర చెప్పారు, మా రాజమాత చెప్పిందే మేము వింటూ ఉంటాము. మా రాజమాత మా గ్రంథంలో, మా తాళపత్ర గ్రంథాల్లో రాసుంది, కావాలంటే చూడండి. ఆ రాసి ఉంది ఏమిటి అంటే, ఒకానొక రోజు శుద్ధ పౌర్ణమి నాడు బోనాల జాతరలో ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు సమర్పించే రోజు భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయి, కృతికా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి వస్తారని, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని చెప్పారు అని అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు చామంతి అండ్ ప్రేమ్. కానీ మీరు చెప్పిందంత కరెక్టే, నాది తనది అవే నక్షత్రాలు, కానీ మా ఇద్దరికి పెళ్లి కాలేదు అని అంటారు. లేదు, మీ ఇద్దరు భార్యాభర్తలు అయితేనే మేము ఈ ఊర్లోకి రానిస్తాం, లేకపోతే మేము రానివ్వలేము అని చెప్పి చుట్టూ ముట్టేస్తారనమాట. ఇంకా వెంటనే చామంతి వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్. చామంతి తన మెడలో ఉన్న తాళిని తీసి ప్రేమ్కి చూపిస్తుంది.
చామ్ అని అంటారు. బాబు, ఆ రోజు మీరు నా మెడలో ఇది కట్టారు, నేను ఇది తీయలేదు బాబు. ఈ విషయాన్ని ఆ అంకమ్మ తల్లి సాక్షిగానే చెప్పాలని రాసి పెట్టున్నట్టుంది అని చామంతి పాపం అలా అనుకుంటుంది. "ఆ, ఇదిగోండి చూడండి, తాళి నేనే కట్టానంటే, లేదు బాబు, మా కళ్ళ ముందే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసరికి ఇంకలా చామంతి మెడలో మరొకసారి తాళి కడతాడు ప్రేమ్ ఆ అడవి జాతి మనుషుల కోయదొరల సమక్షంలో. సో చామంతి ప్రేమ్ పెళ్ళిని వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇంకందరూ అక్షింతలేసి ఆశీర్వదించి, ఇప్పుడు మీ జాతకం సరితూలినది కాబట్టి వెళ్ళి అమ్మవారికి ముక్కు పుడక సమర్పించండి అనేసరికి అలా ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి వెళ్ళి అమ్మవారికి ముక్కు పుడకని సమర్పిస్తారు. అలా హ్యాపీగా అంకమ్మ తల్లి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా రమాదేవి మొక్కుని తీర్చుకుంటాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.